వారము మొదలగు వాటిని బాగుగా విచారించి పూజలు జపములు చేయవలెను. వేదములందు పూజా శబ్దము యొక్క అర్థము ఈ విధముగా చెప్పబడినది. పూజ్యాయతే అనేన ఇతి పూజ. ఇది పూజా శబ్దమునకు వ్యుత్పత్తి. పూహ్ శబ్దమునకు అర్థము భోగము అని ఫలసిద్ధి అని చెప్పబడును. ఇట్టి ఫలము కర్మచేతనే ప్రాప్తమగును. ఆ కర్మకు పూజ అని పేరు. మనస్సు కోరుకున్న వస్తువు మరియు జ్ఞానము ఇవియే అభీష్ట వస్తువులు. సకామభావమున్న వారికి అభీష్ట భోగములు అపేక్షితములగును. నిష్కామభావులకు అర్థము పారమార్థిక జ్ఞానము ఈ రెండును పూజా శబ్దమునకు అర్థములు. వీటి కలయిక చేతనే ఈ శబ్దము సార్థకమగును. ఈ విధముగా లోకమునందు వేదమునందు పూజా శబ్దము యొక్క అర్థము ప్రసిద్ధమైనది. నిత్య నైమిత్తిక కర్మలు కాలాంతరమునందు ఫలమునొసగును. కానీ కామ్యకర్మలు సరి అయిన పద్ధతిలో అనుష్ఠానమనురించినచో అప్పటికప్పుడే ఫలితమునిచ్చును. ప్రతిదినము ఒక పక్షము, ఒక మాసము, ఒక సంవత్సరము వరకు ఎడతెగ లేకుండా పూజించినచో ఆయా కర్మల ఫలము ప్రాప్తించును. అట్లే పాపములు క్రమముగా నశించును. ప్రత్యేక మాసమునందు కృష్ణపక్షమునందలి చతుర్థి తిథి యందు చేయబడు మహాగణపతి పూజ ఒక పక్షమునందలి పాపములను నశింపజేయును. ఒక పక్షము వరకు ఉత్తమ భోగరూపమైన ఫలమును ఇచ్చును. చైత్రమాస చతుర్థి నాడు చేయబడు పూజ ఒక మాసం వరకు చేయబడిన పూజ యొక్క ఫలమును ఇచ్చనదగును. సూర్యుడు సింహరాశి యందు స్థితుడైనప్పుడు భాద్రపద మాస చతుర్థి యందు చేయబడు వినాయకుని పూజ ఒక సంవత్సరము వరకు మనోవాంఛిత భోగములను ప్రసాదించునని తెలుసుకొనవలెను. శ్రావణ మాసమునందలి రవి వారమున హస్త నక్షత్రముతో కూడిన సప్తమి తిథి యందు అట్లే మాఘశుద్ధ సప్తమి నాడు భగవంతుడికి సూర్యుని పూజింపవలెను. జ్యేష్ఠమాసము భాద్రపద మాసమునందలి బుధవారము నాడు శ్రవణ నక్షత్రముతో కూడిన ద్వాదశి తిథి యందు లేదా కేవలము ద్వాదశి తిథి నాడు చేయబడిన భగవంతుడకు విష్ణు పూజ కోరిన సంపదలు నొసుగునని అంగీకరించబడినది. శ్రావణ మాసమునందు చేసేది శ్రీవారి పూజ కోరిన కోర్కెలను ఆరోగ్యమును ప్రసాదించును. అంగములు ఉపకరణములతో కూడిన పైన చెప్పిన ధేనువు మొదలగు 12 వస్తువులను దానము చేయటం వలన కలుగు ఫలమును ద్వాదశి తిథియందు శ్రీ విష్ణువును ఆరాధించటం వలన మనుష్యుడు పొందును. ద్వాదశి తిథియందు భగవంతుడకు విష్ణుదేవుని 12 నామములతో 12 మంది బ్రాహ్మణులకు షోడశోపచార పూజలు చేయుట చేత వారి తృప్తి ప్రసన్నత మనకు లభించును. ఈ విధముగా సకల దేవతలకు విభిన్నమైన 12 నామముల ద్వారా చేయబడిన 12 మంది బ్రాహ్మణులను పూజించటం వలన ఆయా దేవతలను ప్రసన్నులనుగా చేసుకొనవచ్చును.